people will come and invest. So please encourage that. And so with this words, now next. 1 lakh. As Jain has rightly mentioned, Dubai 1 lakh rooms ఉన్నాయి. Population 15 lakhs. 10 to 15 lakh population, 1 lakh rooms. కాబట్టి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ దిస్ ఈజ్ వేర్ మీ క్రియేటివిటీ, మీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, అవేర్నెస్ బిల్డింగ్. ఫ్యూచర్ నాకు ఏం డౌట్ లేదు, టూరిజం విల్ బి ది బిగ్గెస్ట్ సెక్టర్. ఇప్పుడు మన వాళ్ళందరూ బయట పోతున్నారు, ఇప్పుడు హ్యూజ్ మనీ దే ఆర్ స్పెండింగ్. ఈ వార్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత లోకల్ టూరిజం విల్ ప్రాస్పర్ లైక్ ఎనీథింగ్. ఎందుకంటే మ్యాక్సిమం పాపులేషన్ మన దేశంలో 140 crore పాపులేషన్. ఫ్రీక్వెంట్ హాలిడేస్, లేజర్ అండ్ టూరిజం ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ హోటల్స్ వారు చెప్పినట్టు 10,000 కాదు, 50,000 నీకు ఇచ్చిన టార్గెట్. నువ్వు 10,000 కానీ ఆగిపోతాను. 50,000 రూమ్స్ నేను చెప్పాను. అవి కాకుండా హోమ్ స్టే, దట్ ఈజ్ అనదర్. ఈ కోనసీమ ఇలాంటి ప్రాంతంలో హోమ్ స్టే, దట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం. మన దగ్గర అన్నీ కూడా మీరు చూస్తే అమ్యూజ్మెంట్ పార్క్స్ రావచ్చు, పెద్ద ఎత్తున చేయాలా, మౌస్ చేయాలా, టెంపుల్స్ని మీరు 21 టెంపుల్స్ ఉన్నాయి. ఏ జిల్లాలో ఎక్కడెక్కడ టెంపుల్స్ ఉన్నాయో ఈ ఈవెంట్స్ పైన ఫోకస్ చేయండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఫోకస్ చేయండి. దట్ ఈస్ ది ఎంట్రీ పాయింట్ ఫర్ టూరిజం ఇన్ ఎ బిగ్ వే. రెండోది, టూరిజం వల్ల మీకు హెల్త్ ఎక్స్పెండిచర్ కూడా తగ్గుతుంది. ఇది టెంపుల్ వల్ల. టెంపుల్ కానీ ప్రేయర్స్ ఎక్కడైనా సరే పోయి, లేకపోతే అదర్వైజ్ అందరికీ ఇంకా పిచ్చిబట్టి ఇప్పటికీ ఈ మెంటల్ హాస్పిటల్స్ ఇంకా చాలా పెట్టాల్సి వచ్చేది. కానీ దట్ ఈస్ ది హీలింగ్ సెంటర్స్. ఆల్ ఆఫ్ యూ హ్యాస్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్. ఈ టెంపుల్స్ని నేను కరెక్ట్గా చేస్తే చాలా వరకు ఉపయోగపడుతుంది. ఆల్ టెంపుల్స్ మన దగ్గర 5-6 టెంపుల్స్ టాప్ ఉన్నాయి. ఇంకొక పక్కన నేషనల్ లెవెల్లో వీఆర్ నెంబర్ 1 ఇన్ టెంపుల్స్. టెంపుల్ అడ్మినిస్ట్రేషన్, టెంపుల్ టూరిస్ట్ అంటే పిల్గ్రిమేజ్ అంతా కూడా బాగా ఉంటుంది. ఈ ఈవెంట్స్ ఇప్పుడు బాగా పెరిగింది. లాస్ట్ ఇయర్కి డబుల్ అయింది, డబుల్ కంటే ఎక్కువ అయింది. దానికి కారణం కూడా 2-3 ఉన్నాయి. ఒకటి, ఫ్రీ బస్ వల్ల బాగా పెరిగింది. రెండోది, భక్తి కూడా పెరిగింది. తిరుపతి లడ్డు జరిగిన తర్వాత ప్రజల్లో కూడా దేవుణ్ణి కాపాడుకోవాలనే ఒక కమిట్మెంట్ వచ్చింది. ఇట్ ఈస్ ఎ గుడ్ సైన్. దీన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాటర్ టూరిజం ఇక్కడికంటే ఎక్కడ రాదు. వాటర్ స్పోర్ట్స్ కానీ టూరిజం కానీ. పాపికొండలు అన్నది బ్యూటిఫుల్ ప్లేస్. అఖండ గోదావరి దానికంటే మించిన ప్లేస్ ఏది ఉండదు. దాన్ని పుష్కరాల కంటే ముందు మీరు కానీ కరెక్ట్గా చేయగలిగితే వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిజం స్పాట్గా తయారవుతుంది. గండికోట కంటే ప్లేస్ లేదు. సూర్యలంక, వీ కెన్ మేక్ ఇట్ అనదర్ గోవా, బెటర్ దెన్ గోవా. గోవా స్మాల్ ప్లేస్, బట్ సూర్యలంక ఈజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ పొటెన్షియల్. అరకు అండ్ ఆల్సో లంసింగి, పాడేరు ఏరియా ఈజ్ ఏ సమ్మర్ రిసార్ట్స్. అక్కడ ఉండే విశాఖపట్నం 1 hour. నవ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది. ఇంకొక పక్కన కొల్లేరు కానీ, పులికాట్ లేక్ కానీ చాలా ఫ్యూచర్ ఉంది భవిష్యత్తులో. ఇలాంటి లొకాలిటీస్ అన్నీ కూడా మనకు చాలా ఉన్నాయి. ఎకో టూరిజం పైన కూడా మీరు చాలామంది ఫోకస్ చేయడం లేదు. డిపార్ట్మెంట్ విల్ డూ దేర్ డ్యూటీ, ఓవరాల్ ఫ్రేమ్వర్క్. మీరు బెస్ట్ ప్రాక్టీసెస్ ఇస్తే దాన్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తారు. అది కూడా మీరు జిల్లా వారీగా మీరు కూడా టూరిజంలో ఏ జిల్లా ఎంతవరకు ముందుకు పోతున్నారు, ఎంతమంది టూరిస్టులు వస్తున్నారు. అదే మరి కనీసం ఇది ఇంపార్టెంట్ ఇష్యూ, ఎక్స్పీరియన్స్ సెంటర్స్. ఎక్కడికక్కడ హ్యాండీక్రాఫ్ట్స్ ఉన్నాయి. యూ కెన్ క్రియేట్ ఎక్స్పీరియన్స్ సెంటర్, దెన్ పీపుల్ విల్ కమ్. ఫ్యూచర్ ఈజ్ దాట్. అదే మరి హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఉన్నాయి. వై కాంట్ క్రియేట్ ఎక్స్పీరియన్స్ సెంటర్? ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు వర్క్ ఇన్ దట్ డైరెక్షన్. మినిమం ఒక 200-300 ప్లేసెస్ ఎక్స్పీరియన్స్ సెంటర్స్గా పెట్టగలిగితే, ఇప్పుడు అనంతపూర్ ఉంది, హిందూపూర్, వెరీ సింపుల్ ఐడియా. మరి మనం తిమ్మమ్మ, మరి మనం దట్ అక్కడ కానీ కొద్దిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ టూరిజం అని మీరు క్రియేట్ చేస్తే ఇట్ విల్ హ్యావ్ ట్రెమెండస్ ఇంపాక్ట్. ఈవెన్ ఇక్కడ గిద్దలూరులో కంపౌండ్ ట్యాంక్,
కంబౌండ్ ట్యాంక్ వన్ ఆఫ్ ది ఏషియాలో బిగ్గెస్ట్ ట్యాంక్. దెర్ ఆర్ హైలాండ్స్, ఓల్డ్ స్ట్రక్చర్స్. యూ కెన్ ప్రమోట్ లైక్ ఎనీథింగ్. ప్రపంచంలో ఏమీ లేకుండా వాళ్ళు మనల్ని తీసిపోయి వాళ్ళు చెప్తే మనం ఊహించుకోవడం ఒక ఇటుందని, అదేం మనకు కనపడదు. అలాంటిది హిస్టారికల్ మాన్యుమెంట్స్ కూడా మనం ప్రమోట్ చేసుకోలేకపోతాం. కాబట్టి దయచేసి అందరి రిక్వెస్ట్ చేస్తున్న, టూరిజంలో మాత్రం నో కాంప్రమైజ్. దిస్ ఇస్ ది బిగ్. అందుకే టూరిజానికి ఇండస్ట్రీ స్టేటస్ కూడా ఇచ్చాం. మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంటే లేదు, క్రియేటివిటీ, ప్రోయాక్టివ్, చిన్నవి. నేను మళ్ళీ ఒకసారి మాట్లాడి చెప్తాను. మీకు ఇచ్చే డబ్బులు కూడా నిన్న మైనింగ్ నుంచి ఫైనాన్స్ మినిస్టర్ లేడిపోయే లోపల నేను అది కూడా చెప్తాను. ఆ డబ్బుల్ని ఏదో ఎమ్మెల్యేలు మంత్రులు అడిగారు పనిచేయద్దండి. యూ స్పెండ్ ఎక్కడెక్కడ వైబిలిటీ గ్యాప్ ఉందో దానికి ఖర్చు పెట్టగలిగితే ఇట్ విల్ హ్యావ్ ట్రెమండస్ ఇంపాక్ట్. ఆ రూల్స్ పర్మిట్ చేస్తా లేదా చూసుకొని అమెండ్ చేద్దాం. ఆ ఫండ్స్ వీళ్ళకి లిబరల్గా ఇచ్చామనుకోండి, లూజ్గా, ఆ డబ్బులు ఖర్చు పెట్టుకుంటే ఇవన్నీ పనులు అయిపోతాయి మీకు. లేకుంటే మనిషి మీరు డబ్బులు ఉన్నాయి, ఆ ఎమ్మెల్యే అడిగాడు 2 కోట్లు, ఈ ఎమ్మెల్యే అడిగాడు 3 కోట్లు, కానీ మీకు పనులు మాత్రం ఫైన్ ట్యూనింగ్ చేయలేకపోతున్నారు. యూ థింక్ ఓవర్, ఐ విల్ గివ్ దట్ లిబర్టీ. సార్ నమస్కారం సార్. అన్నిటికీ సార్ చెప్పండి. నేను దుర్గేష్ మాట్లాడుతున్నాను. దుర్గేష్ గారు. సార్ నిన్న మొన్న నేను ఈ అమ్యూజ్మెంట్ పార్క్స్ గేమింగ్ జోన్ సంబంధించిన నేషనల్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేశాను సార్. అక్కడ మన లేటెస్ట్ డెవలప్మెంట్స్, మన ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చిన అంశం, మన 24-29 పాలసీ చెప్పిన తర్వాత మోడర్న్ మస్తీ ప్రైవేట్ లిమిటెడ్ అని వాళ్ళు 40 years ఎక్స్పీరియన్స్ సార్ వాళ్ళ గేమింగ్ జోన్స్, అదేవిధంగా అమ్యూజ్మెంట్ పార్క్స్ విషయంలో. వాళ్ళు అజర్బైజాన్లో ఉంది వాళ్ళకి, దుబాయ్లో ఉంది, అన్ని చోట్ల వాళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయి. ముంబై మెయిన్ ప్లేస్ వాళ్ళకి. మన డెవలప్మెంట్ చూసిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళు అంకుర్ మహేశ్వరి అని ఆ ప్రొపరేటర్ అండి, ఆయన 100 crores తోటి వైజాగ్లో ఒక అమ్యూజ్మెంట్ పార్క్ పెట్టడానికి MOU చేసుకున్నాడండి. ఇది ఆన్ ది స్పాట్ సార్ జరిగింది. అది మనం ఎక్స్ప్లెయిన్ చేసామండి. చేసిన తర్వాత మధ్యాహ్నం నుంచి అతను ముందుకు వచ్చి మనం చేస్తామని చెప్పి అన్నాడు. అలాగే ఏరోసోల్తో కూడా నిన్న మాట్లాడారు సార్, తమను మాట్లాడారు ఏరోసోల్తో. వాళ్ళతో నిన్న మాట్లాడామండి. మళ్ళీ వాళ్ళు కూడా వస్తున్నారండి. వాళ్ళు వచ్చి ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్లో వాటిలో ఏఐని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, అదేవిధంగా మూవీస్ వీటన్నిటిలో కూడా ఎలా చేస్తారనేది కూడా మాట్లాడారు సార్. చాలా ఫ్రూట్ఫుల్గా జరిగింది. యూరోస్ ఒకటి, అదే మరి క్రియేటివ్ ఎకానమీకి 1 more MOU చేశారు మన వాళ్ళు. వాళ్ళందరినీ రమ్మంటున్నాం. అమరావతిలో క్రియేటివ్ సిటీకి ఇది చేస్తున్నాం. క్రియేటివ్ సిటీలో ఏఐ, ఫిల్మ్ ఇండస్ట్రీ, యూట్యూబ్ కానీ, ఎలక్ట్రానిక్ కానీ, ఎవ్రీథింగ్ విల్ ఇంటిగ్రేట్ అండ్ విల్ ట్రైన్ ఇన్ ఏ బిగ్ వే. ఆంధ్రాలో they can prepare content, they will provide that content for global also. మన దగ్గరే కాకుండా. దట్ ఈస్ వేర్ క్రియేటివ్ ఎకానమీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ది ఫ్యూచర్. గుడ్, వెల్ డన్, కీప్ ఇట్ అప్. దాన్ని ఇంకా డబ్బుల్ని ప్రమోట్ చేయాలి, ఇంకా బాగా తీసుకెళ్ళాలి మనం. అలాగే సార్. ఎక్కడికక్కడ మీరు ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫిల్అప్ చేయాలి మనం. థ్యాంక్ యూ సార్. సో I&I సైడ్ నుంచి 2 areasలో సార్, ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సైడ్ నుంచి పార్ట్నర్షిప్ సమ్మిట్లో మనకి 13 ప్రపోజల్స్ వచ్చినాయి. అరౌండ్ 32,782 crores ఇన్వెస్ట్మెంట్, 66,171 ఎంప్లాయ్మెంట్ది. ఒకటి ల్యాండ్ ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేశాము. తర్వాత SIPBలో 3 ప్రపోజల్స్ ఉన్నాయి సార్. అలాగే DPRs ఒక 6 ఎవాల్యుయేషన్లో APIACకి ల్యాండ్ మనం అలాట్మెంట్కి APIAC ఈస్ టేకింగ్ అప్ ఎవాల్యుయేషన్. ఒక 3 ప్రపోజల్స్ మాత్రం దే హ్యావ్ టు సబ్మిట్ ద DPR సార్. వీళ్ళు ఫండింగ్ ఆర్గనైజ్ చేసుకుంటున్నారు. మన GMR ఎయిర్పోర్ట్కి అడ్జాయినింగ్గా ఏవియేషన్ హబ్ వాళ్ళ యాక్టివిటీ స్టార్ట్ చేస్తున్నారు. మిగతాది కర్నూలు బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్, బోర్ ఫీల్డ్ డెవలప్మెంట్ PPP కింద ఇస్తున్నాము. అది నెక్స్ట్ క్యాబినెట్కి వస్తుంది సార్. ఒకసారి అప్రూవల్ ఇస్తే కనుక MRO ఫెసిలిటీ అవి టేకప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. ఇది జస్ట్ ఓన్లీ ప్రాజెక్ట్ వైజ్ ఫస్ట్ 3 ఆల్రెడీ DPR మీన్స్ SIPBలో ఉన్నాయి. తర్వాత 6 ఇప్పుడు డిఫరెంట్ DPRs ఇచ్చారు. ఎవాల్యుయేషన్ APIAC హ్యాస్ టు ప్రొవైడ్ ద ల్యాండ్. లాస్ట్ 3 మాత్రం DPR మీన్స్ వాళ్ళు DPR ఇంకా సబ్మిట్ చేయాల్సింది. మ్యారిటైమ్ బోర్డ్ చూస్తే పార్ట్నర్షిప్ సమ్మిట్లో మనకి 21 ప్రపోజల్స్ వచ్చినాయి సార్. అందులో 6 DPR స్టేజ్లో ఉన్నాయి.
SIPC, SIPB అండ్ RFP స్టేజ్లో 12 ఉన్నాయి. ఇది RFP ఆల్రెడీ మనం ఫ్లోట్ చేసాము. విల్ ఫైనలైజ్ ద థింగ్. 3 ఆల్రెడీ కంప్లీట్ చేసాము. సాగర్ డిఫెన్స్, అలాగే RCRT MMLP, అలాగే ఒక ట్రైనింగ్ ఫెసిలిటీ. అదర్స్ అంటే అపార్ట్ ఫ్రమ్ పార్ట్నర్షిప్ సమ్మిట్ ఒక 15 ప్రపోజల్స్ ఫాలో అప్ చేస్తున్నాము. 11 అంటే డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి. 4 కంప్లీట్ చేయడం జరిగింది. సో వీటిలో చూస్తే APMT స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఆల్రెడీ APM టెర్మినల్స్ వాళ్ళు ఫస్ట్ బ్యాచ్ ట్రైనింగ్ కంప్లీట్ చేశారు. సాగర్ డిఫెన్స్, RCRT 2 కంప్లీట్ అయినాయి. వాళ్ళు గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ ఈరోజు పెట్టుకోవడం జరిగింది. AM గ్రీన్ వాళ్ళది ఆల్రెడీ తమరు ఆల్రెడీ ఫౌండేషన్ వేశారు. సో మిగతా వీటిలో ఒక 6 ప్రాజెక్ట్స్ మన మచిలీపట్నం షిప్ బిల్డింగ్ క్లస్టర్లో ఇప్పుడు RFP ఆల్రెడీ 16 ఫిబ్రవరి ఇచ్చాము. దట్ ఈస్ గోయింగ్ టు బి క్లోజ్డ్ ఇన్ 18 మార్చ్. తర్వాత ఇన్లాండ్ వాటర్ వేస్లో ప్లస్ మిగతా పోర్ట్ ONM ఇవి SIPBకి వస్తున్నాయి. RFP వీ హ్యావ్ టు గివ్ అండ్ వీల్ ఫైనలైజ్ దీస్ ప్రాజెక్ట్స్. సో AMNS అదర్ దాన్ దిస్, AMNS ఆల్రెడీ క్యాప్టివ్ పోర్ట్కి పర్మిషన్ ఇచ్చాము. ఈ KGPL కాకినాడ మన గేట్వే పోర్ట్ వాళ్ళు ఆల్రెడీ కండిషనల్ పర్మిషన్ ఇచ్చారు, NOC ఇచ్చారు. IWI సైడ్ నుంచి DPR ఫ్లోట్ చేస్తున్నాము. NTPC గ్రీన్ ప్రాజెక్ట్స్కి క్యాప్టివ్ టెర్మినల్ ఆల్రెడీ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చాము. తర్వాత షిప్ బిల్డింగ్ అండ్ షిప్ రిపేర్కి RFP ఫ్లోట్ చేయడం జరిగింది. సో ఇవి డిఫరెంట్ ప్రపోజల్స్ వచ్చినాయి సార్. వీఆర్ ఐడెంటిఫైయింగ్ ద ల్యాండ్ అండ్ గివింగ్ దెమ్. సో ఇందులో రామాయపట్నం కార్గో రిసెప్షన్ టెర్మినల్ జస్ట్ ల్యాండ్ ఆల్రెడీ మనం ఎక్వైర్ చేసాం, అంతా చేసాం సార్. ఈ డిస్ట్రిక్ట్స్ మారడం వలన నెల్లూరు అండ్ ప్రకాశం జిల్లాల్లో కొంచెం మ్యూటేషన్కి కొంత టైం పడుతోంది. CCLA ఈజ్ రిజాల్వింగ్ ద ఇష్యూ. అటు కాకుండా మీరు ప్రకాశం జిల్లా కలెక్టర్ అండ్ నెల్లూరు జిల్లా కలెక్టర్ మీరు కోఆపరేట్ చేసుకోవాలి. మీరు ఏం కావాలో హెల్ప్ చేసే పరిస్థితిలో ఉండాలి. అదే డీల్ చేసినగా టైంకే పెట్టాను. ఎంఐ రైట్? మీరు డీల్ చేస్తున్నారు కాబట్టి మీకు అక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే టెక్నికల్గా పూర్తిగా కోఆపరేట్ చేసి ఎక్కడ మనకు డిలే కాకూడదు.